రైతన్నా మాయన్న రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ వేగు చుక్కవై మొలచితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా నీ కాడికి దండం వేడికి దండం కాడిని మోసని ఎడ్లకు దండం వేడిని బట్టని చేతికి దండం కూడును పెట్టని కాళ్లకు దండం అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. విశేషంగా మమ్మల్ని ఆదరిస్తూ చేను చిలక కార్యక్రమానికి అపూర్వ స్పందనను తెలియజేస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు మనం మేకల పెంపకంలో మెళకువలు, వాటి జాతుల గురించి తెలుసుకుందాం. వ్యవసాయం అనువుగా లేని, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు కూడా మేకల పెంపకానికి అనువుగా ఉంటాయి. ఈ మేకల పెంపకం పశువుల, గొర్రెలతో పోలిస్తే ఎంతో తేలిక. మామూలు పాకల్లోనూ ఆరుబయల్లోనూ కూడా మేకలను ఎంతో సమర్థవంతంగా పెంచవచ్చు. అంతేగాక ఇతర పశువుల, గొర్రెలతో పోలిస్తే మేకలు త్వరితగతిన వృద్ధి చెంది ఒకే ఈతలో 2 నుంచి 3 పిల్లలు రావడం వల్ల ఆదాయాన్ని కూడా చాలా ఎక్కువగా పొందవచ్చు. మనం ఇప్పుడు మేకల పెంపకం వివరాలు, లాభాలను పరిశీలిద్దాం. మన దేశంలో ఇప్పటికీ కులవృత్తిగా ఎంచుకున్న వారు మేకల్ని పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. మన దేశంలో దాదాపు 6 లక్షల కుటుంబాలు మేకల్ని పోషిస్తూ వ్యవసాయానికి తోడుగా లాభాలను పొందుతున్నారు. అయితే ఈ మేకల్ని మేపుకు తీసుకెళ్లడం, తీసుకురావడం, దానికి తగిన విధంగా మేతను అందించడం, ఎటువంటి వ్యాధులకు లోను కాకుండా నిరంతర పర్యవేక్షణ, లోపభూయిష్టమైన యాజమాన్య పద్ధతులను ఆచరించడం వల్ల రైతులు చిన్నిపాటి నష్టాలతో పాటు ఆర్థికంగా కూడా లాభాలను పొందలేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయినా వారు ఈ మేకల పెంపకాన్ని కొనసాగిస్తున్నారంటే కారణం వారికి జన్మతా వృత్తిపరంగా అనుభవం మరియు జీవాలపై వారికున్న అపార ప్రేమ, శ్రద్ధలే కారణం. ఎండనక వాననక ప్రతిరోజు బయటకు తీసుకెళ్లి కిలోమీటర్ల దూరం వాటి మేత కోసం వెళ్లి రావడం అనే విషయంలో చాలామంది కొత్తవారు, సాంప్రదాయంగా చేస్తున్నవారు కూడా ఈ వృత్తిపై ఆసక్తి చూపలేకపోతున్నారు. అయితే ఆధునిక పద్ధతిలో మేకల పెంపకం చేపడితే లాభాలు రాకుండా పోవడం అనేది జరగదు. అయితే దానికి సంబంధించిన ఆధునిక మెళకువలు పాటించాలి. వాణిజ్య సరళిలో శాస్త్ర సాంకేతిక యాజమాన్య పద్ధతులను పాటించి ఈ మేకల్ని పెంచినట్లయితే మేకల పెంపకం నిస్సందేహంగా లాభదాయక వృత్తి అని చెప్పొచ్చు. మేకల పెంపకంలో మొదటి ప్రక్రియ విస్తృత మేపు పద్ధతి. మొదటిది అంటే జీవాలు మేత కోసం ప్రకృతి సిద్ధంగా పెరిగిన పచ్చిక బయళ్ళు, అటవీ ప్రాంతాలు మరియు బంజరు భూముల్లో పెరిగిన వర్షాధార పచ్చిక మీద ఆధారపడతాయి. చాలా సమయాలలో పచ్చిమేత దొరకదు. అంతేగాక వేసవి కాలంలో మంచినీరు దొరికే వీలుండదు. అటువంటి సమయాల్లో అపరిశుభ్రమైన నీరు త్రాగి మరియు అందుబాటులో ఉన్న మేతను తినడం వల్ల మేకలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక జీవాల్లో ఇతర అంతరపరాణ జీవుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సమీకృత దానా సరైన రీతిలో దొరకకపోవడం వల్ల మేకల్లో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేగాక జీవాలకు వచ్చిన వ్యాధిని గుర్తించడంలో ఆలస్యం, వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించకపోవడం కూడా మేకల పెంపకంలో నష్టం కలిగించే అంశాలే. మేకలను పెంచి వాటికి సమతుల్య ఆహారం,
నీరు అందిస్తూ శాస్త్రీయ పద్ధతిలో పెంచడాన్ని సాంప్రదాయ పద్ధతిలో మేకల పెంపకం అని అంటారు. ప్రస్తుతం మేపు పద్ధతిలో మేకలు మేపు దగ్గరికి వెళ్తుండగా నూతన పద్ధతిలో మేకల దగ్గరికే మేత చేరుతుంది. దీన్నే జీరో గ్రేజింగ్ అని అంటారు. ఈ పద్ధతిలో మేలైన ఏక బహువార్షిక గ్రాసాలను ఎంపిక చేసుకుని ఏ రోజు మేత ఆ రోజే కోసి దానిని ముక్కలు చేసే యంత్రం అంటే చాప్ కట్టర్ సాయంతో ముక్కలు చేసి మేకల శరీర బరువుకు తగ్గట్టుగా మేతను అందివ్వాల్సి ఉంటుంది. అట్లాగే ప్రతి మేకకు రోజుకు 4 నుంచి 5 లీటర్లు శుభ్రమైన నీరు అందించాలి. ఒక ఆడమేకకు మగమేకకు దాని పిల్లలతో కలిపి షెడ్డులో 15 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. పుష్కలంగా గాలి వెలుతురు ఉన్న ప్రదేశంలోనే మేకలు ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతాయి. కాబట్టి ఖాళీ ప్రదేశం పాకలోని స్థలానికి 3 అంటే 45 చదరపు అడుగులు కావాల్సి ఉంటుంది. ప్రతి 20 ఆడమేకలకు ఒక విత్తనపు పోతు ఉంటుంది. కాబట్టి 100 ఆడజీవాలు 5 పోతులకు కలిపి 1600 చదరపు అడుగుల షెడ్డు మరియు 4800 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉండాలి. దాదాపు 6 గుంటలు లేదా 15 సెంట్ల స్థలంలో 100+5 జీవాల యూనిట్కి సరిపడా వసతిని ఏర్పాటు చేసుకోవాలి. వాటికి కావలసిన గడ్డి సాగు కోసం 3 ఎకరాల్లో గడ్డి రకాలను పెంచితే మంచిది. అట్లాగే 1 ఎకరంలో పప్పు జాతి రకాలను పెంచుకోవాల్సి ఉంటుంది. వర్షం, చలి, ఎండ, దుమ్ము, ధూళి, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించే విధంగా మరియు మేత, నీరు అందుబాటులో ఉండే విధంగా పాక నిర్మాణం ఉండాలి. సాధ్యమైనంత వరకు పాక నిర్మాణం తక్కువ ఖర్చుతో నిర్మాణం చేసుకుని పర్యవేక్షణ సులువు నిమిత్తం ప్రతి 20 మేకలకు ఒక విభాగం అంటే పార్టీషన్ చేసుకోవడం ముఖ్యం. పాకలోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా మరియు వర్షం నీరు రాకుండా ఉండే విధంగా తూర్పు, పడమర దిశల్లో పాకను నిర్మించుకోవాలి. 100 మేకలకు 160 చదరపు అడుగుల పొడవు, 40 చదరపు అడుగుల వెడల్పుతో పాక నిర్మాణం చేపట్టాలి. అందులో షెడ్డు 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో ఉండాలి. అంతేగాక స్థానికంగా దొరికే కలపగాని, రాతి స్తంభాలపై గాని, పాకగాని, కొట్టాలుగాని వేయవచ్చు. పైకప్పును ఎండిన కంచగడ్డితో గాని, తుంగ లేదా తాటి ఆకులతో గాని వర్షపు నీరు నిలవకుండా నిర్మించుకోవాలి. షెడ్ 4 వైపులా వెలుపల చల్లదనం, మేతనిచ్చే చెట్లను పెంచుకోవాలి. షెడ్ లోపల నేలపై మొరం లేదా ఎర్రమట్టిని వేసి ప్రతి 4 నెలలకు మారుస్తూ ఉండాలి. పాకలో సరిపోయినంత స్థలం ఉండాలి. శీతాకాలంలో దడి చుట్టూ గోనె సంచులు కప్పి ఉంచితే చలిగాలి లోపలికి రాకుండా ఉంటుంది. మేకలకు ఇచ్చే మేత విషయంలో, నీటి విషయంలో శుభ్రతను పాటించాలి. మేతలో ఎటువంటి ఇనుప వస్తువులు, మేకులు రాకుండా మరియు శుభ్రంగా వడగట్టిన నీరు అందించాలి. స్టెర్లింగ్ పంప్ చేను చెలక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.